భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచింది. 2.5 సంవత్సరాలుగా గెలిచిన నాయకులు జిల్లా అభివృద్ధిని మర్చిపోయారు. గెలిచిన ఎమ్మెల్యే ఈ జిల్లా నుంచి రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారి వ్యక్తిగత అభివృద్ధి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. అంబేద్కర్ సెంటర్ నుండి 2 ఇంక్లైన్ వరకు మరియు అంబేద్కర్ సెంటర్ నుండి కృష్ణా కాలనీ వరకు మంజూరు చేసిన నిధులను అప్పలంగా ఆయన సొంత ఊరికి పట్టుకెళ్లారు. ఇప్పటి వరకు కొత్త నిధులు రాలేదు. సింగరేణి డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు. ఎంక్వైరీ పేరుతో వారిని భయభ్రాంతులు గురిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా హైడ్రాకు ఆదర్శం హిట్లర్ అని చెప్పడం దుర్మార్గమన్నారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు మొదలుపెట్టి పేద ప్రజలు నడి రోడ్డుపై పడేలా ఇచ్చిన రేవంత్ రెడ్డి వాళ్ళ ఉసురు కొట్టుకుంటుందని హెచ్చరించారు. అదేవిధంగా దేవాలయంపై కాంగ్రెస్ నాయకులు రాజకీయం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టు క్లియర్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణ పనులు అడ్డుకోవడం నిజంగా సిగ్గుమాలిన పని అన్నారు. అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధి నిర్వహణ లోపం వల్ల జిల్లా ఆసుపత్రి వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. రైతు బంధు పడుతుందా? మున్సిపల్ ఎలక్షన్లు కాగానే పడితే అన్న ఒక ఎకరానికి ఇచ్చినాం, మళ్ళీ ఏదో అనగానే ఇంకొక ఎకరా అన్నాం. అంటే ఎకరం 2 ఎకరాలకి ఇచ్చినా అని చెప్తున్నావు. అది కూడా 12,000. నువ్వు చెప్పిందంటే 15,000. వృద్ధులను మోసం చేసిండు. 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి